ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీకు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించామని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 71 వచనము. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 67 వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తన గ్రంథం 94 అధ్యాయం 12-13 వచనం, యెహోవా నువ్వు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గొంట త్రోవబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగచేయుదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32 వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాలు, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధులతో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షలు దుఃఖకరముగా కనపడినే కానీ సంతోషకరముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 12వ వచనం, యెహోవా నువ్వే స్తోత్రం అంతదగిన వాడు, నీ కట్టడలు నాకు బోధించుము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా కిందమైన ముఖం హృదయమును గుణపరచును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములు జతపరిచి ఉన్నాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనం, యవ్వన కాలమున కాడు మోయట నరునికి మేలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రం ఉండు మా తొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందం చింతకునకు మార్చుకొనుడి. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడు ప్రభు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అండి సేన మీరు ఇచ్చిన ఒక్కదాని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ కట్టలు నేర్చుకునే శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.